నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న పులివెందుల పర్యటనకు వెళ్ళిన ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆయన సొంత పార్టీ కార్యకర్తలే ఆయన ఇంటిపై దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. మరి ఎందుకు అంతలా కార్యకర్తలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు? మరి ఇన్ని సంవత్సరాలు పులివెందుల పర్యటనకు వెళ్ళిన అతను నిన్న పర్యటనకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలాగే నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు ఆ పార్టీ పని అయిపోయిందా? అసలు ఈ దాడి వెనుక కారణాలేంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన వెళ్ళారు. ఓ పక్కన అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతున్న టైంలో ఆయన పర్యటన పెట్టుకున్నారు. సరే వెళ్ళారు. వెళ్ళాక అక్కడ ఆయన ఎంటర్ అయినప్పుడు కూడా పెద్దగా అక్కడ కార్యకర్తలు ఎవరు వచ్చినట్లు లేరు. ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు 4 మాత్రమే వచ్చారు అని విన్నాం. సరే, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఒక 100 మంది కార్యకర్తల దాకా వెళ్ళారు. మా బిల్లులు చెల్లించలేదని కావచ్చు, లేదు అంటే బాబాయ్ హత్యకి సమాధానం చెప్పాలని కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఆయన బయటికి రావాలని చెప్పి అక్కడ అద్దాలు ధ్వంసం చేసి గొడవ చేశారు అని చెప్పి మనం విన్నాం. సో ఎందుకు సార్ ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? అసలు ఆయన పార్టీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఆ కార్యకర్తలు మళ్ళీ మనమే వస్తున్నాము, 151 స్థానాల కంటే అధికంగా రాబోతున్నాయి అని చెప్తే ప్రచారం నమ్మారు. నిజంగానే నమ్మి మన ముఖ్యమంత్రి గారు కదా అని చెప్పిన 57 చిల్లర మెజార్టీకి అవకాశం కలగజేశారు. కానీ ఇప్పుడు బొమ్మ తిరగబడింది, దిమ్మ తిరిగిపోయాడు, పరిస్థితి అర్థమైపోయింది. ఎటు అక్కడ అయ్యన పాత్రుడు గారు ఈరోజు శాసనసభాపతి అయ్యాడు, ఆయన ముందు ఎటు మాట్లాడలేడు, తన పేరు తను ఇవ్వడానికే తడబడిపోయాడు. జగన్మోహన్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాడు, ఆయన బతిలాడుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మొట్టమొదటి రోజు కాబట్టి గౌరవం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో రావడానికి కారుతోటి అనుమతి ఇచ్చారు. రేపు పొద్దున ఆ పరిస్థితి ఉండదు కదా, అయిపోయింది. ఈయన ప్రవర్తించిన తీరుతోటి వాళ్ళు కూడా ఇప్పుడు రేపు పొద్దున మొట్టిగా వేయడానికి సిద్ధంగా ఉంటారే తప్ప స్వాగతం పలకడానికి అయితే సిద్ధంగా ఉండరు. మరి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? 11 మంది రేపు పొద్దున. ఇప్పుడు నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు పడతాయి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసం గురించి, ఈ నాయకులు చేసిన విధ్వంసం గురించి శాసనసభలో సమీక్ష జరపాలి అంటే 100 సంవత్సరాలు పడతాయి. ఒక రోజు 2 రోజులు కూడా కాదు, ఒక గ్రామం కాదు సంబంధించింది కాదు ఇది. కాబట్టి ఇవన్నీ ఎదుర్కొనే సత్తా కానీ సమాధానం చెప్పే ధైర్యం కానీ ఆయనకు లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి అక్కడ. అమరావతిని నిర్వీర్యం చేయడానికి, అమరావతి రాజధానిగా ఉండకూడదు, రేపు పొద్దున భవిష్యత్తులో ఇబ్బంది చేయటం కోసమే అక్కడ కార్యాలయం కడుతున్నాడు అనుమతులు లేకుండా. అది ఇప్పుడు ఇవాళది కాదు, బ్రిటిష్ కాలం నాటి నుంచి ఆ కాలంలోంచి మద్రాసు వరకు బోట్లు వెళ్ళాయి. దాని బోట్లు నిలబెట్టుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలం అది. దాన్ని రేపొద్దున అమరావతి నుంచి సీడీ యాక్సిస్ రోడ్డు వెళ్ళేదానికి మధ్యలో మా కట్టం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రోడ్డు అక్కడితో అయిపోవాలి, దానికి అనుసంధానం జరగకూడదనే దుర్బుద్ధితోటి, అంటే నేనే వస్తానన్న ధైర్యంతో వాళ్ళు చేసుకున్న పని. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ ఎదురవుతున్నాయి కదా. దాన్ని చూసిన తర్వాత ఇంకేం చేస్తారు? ఇప్పుడు కార్యకర్తలకు అర్థమైపోయింది. ఇప్పుడు కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వచ్చి ప్రశ్నించేదానికి వాళ్ళ ఆగ్రహానికి ఒక అర్థం ఉంది. ఎవరు బాబాయ్ గారిని చంపారు, వివేకానంద రెడ్డి గారిని, వాళ్ళ వ్యక్తులే నువ్వు పక్కన పెట్టుకుని ఇంకా తిరుగుతున్నావు, దీనికి నీ సమాధానం ఏంటి? వాళ్ళందరూ చాలామంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులే కదా, ఈయన అభిమానులు అయితే కాదు కదా. ఈయన ఏమన్నా జాతిపిత, స్వాతంత్ర సంబరంలో పాల్గొన్నాడా, లేకపోతే ఉద్యమాలు చేశాడా, లేకపోతే ఒక సేవా సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకి ఏమైనా సేవ చేశాడా? మీరన్నట్టు ఇంత వ్యతిరేకత ఏదో ఆయన మీద ఎలక్షన్స్ ముందే చూసాం. భారతీ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు కూడా మీ ఆయన ఎందుకు రావట్లేదు, పాస్పోర్ట్ల మీద ఫోటో ఎందుకుంది అన్నట్టు ఆ లారీలు కూడా, సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలను కూడా ఆపే పరిస్థితి. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు కూడా వ్యతిరేకత చూసాం. అదంతా మరి ఇప్పటి వరకు ఆయన కనిపించలేదు, ఇప్పుడు కనిపించేసరికి వ్యక్తమైంది ఆయన మీద అనుకోవచ్చా? నిస్సందేహంగా. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా ఎన్నికల ఏజెంట్లు ఇంతవరకు కూర్చోలా వేరే పార్టీలకి. అక్కడ ఎప్పుడు రిగ్గింగ్ జరుగుతూనే ఉండేది. తొలిసారిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి ఆడ. సరే, ఎంతమంది పాల్గొన్నారా? ఇప్పుడు నిజంగానే అక్కడ ఉన్న వ్యతిరేకతను చూసి అన్ని ఆధిక్యత వస్తుందని చెప్పని అయితే భావించాలి నేనైతే. అది అంటే గెలుపు కూడా కష్టమే అనుకునే ఆలోచనలోకి వచ్చాం. అలాంటిది గెలుపటమే కాకుండా 50,000 పైచీలకు రావడం అనేది చూస్తే కొంచెం విచిత్రంగానే ఉంది. అయినా సరే ప్రజల వాళ్ళ ఆమోదం తెలిపారు కాబట్టి ప్రజా ఆమోదాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు అదే ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కార్యకర్తలు వచ్చి మాట్లాడుతున్నారంటే 2 కారణాలు. మమ్మల్ని నమ్మించి మోసం చేశావు, నిన్నటిదాకా పులివెందులు రాలేదు, అక్కడే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావు నువ్వు, ఇప్పుడు పులివెందులు రావాల్సిన పరిస్థితి ఏంటి, అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడి నుంచి పారిపోయాల్సిన పరిస్థితి ఏంటి, నిన్ను ఈ విధంగా సోషల్ మీడియాలలోనూ లేకపోతే ప్రసార మాధ్యమాల్లో నీ గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతా ఉన్నాం, బాబాయ్ గారు హత్య ఏంటి, దాని తోడు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో పులివెందుల గ్రామంలో కావచ్చు లేదా చుట్టుపక్కలలో జరిగినటువంటి వర్కులకు సంబంధించి ఆ మున్సిపాలిటీలకు సంబంధించి 100 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట చేసిన వాళ్ళకి. రేపు మా పరిస్థితి ఏంటి?
ఉక్కిరి బిక్కిరి అయిపోతే 5 రోజుల పర్యటన 2 రోజుల్లో కుదించుకొని ఈరోజు బెంగళూరు పారిపోతున్నాడు. ఇది కూడా గమనించుకోవాలి. నీ కంచుకోట 1978 నుంచి ఈ రోజు వరకు నీ కుటుంబం తప్ప రెండో వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం లేదు. మీ నాన్నగారు చేశారు, మీ బాబాయ్ గారు చేశారు, మీ అమ్మగారు చేశారు. తిరిగి నువ్వు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నావు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. నీ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రదేశం. మరి ఈరోజు నువ్వు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఏ విధమైన పరిపాలన చేశావో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కాబట్టి తిరుగుబాటు చేస్తున్నారు ఈరోజు. మీరు అన్నట్టు అక్కడ ప్రజలు భయంతోనైనా ఓటు వేస్తూ ఆయన గెలిపిస్తూ ఉండాలి ఇన్న నుంచి, లేదంటే అభివృద్ధితోనైనా గెలిపిస్తూ ఉండాలి. ఒకటి అభివృద్ధి అంటే వాళ్ళ భార్య భారతి గారు వెళ్ళినప్పుడు మనం చూసాం, చాలామంది కూడా మాకు పథకాలు రావట్లేదు, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అని చెప్పారు. సో భయంతోనే అక్కడ చాలామంది, ఎందుకంటే ఒక సీఎం సొంత నియోజకవర్గంలో ఓడగొడితే రేపు ఏంటి అన్న భయం కూడా చాలామందిలో ఉండొచ్చు. దట్టు ఇప్పుడు మీరు అంటున్నట్టు తొందరగా ముగించుకొని వెళ్ళిపోయారు, అక్కడ కాంట్రాక్టులకు బిల్లు చెల్లించలేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న ఆయన మరి అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే అక్కడ ఉన్న సమస్యలను మరి అసెంబ్లీలో ఆయన చెప్పాలి కదా. మరి అసెంబ్లీలో కూడా వెళ్ళకపోతే రేపు ఆయన అసలు అక్కడ గెలిపిస్తారంటారా? పులివెందుల్లో నెక్స్ట్ టైం ఆయన గెలిచే అవకాశం ఉంటుందంటారా? అసలు ప్రజా సమస్యల గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. బాబాయ్ హత్యోదంతంలో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే తదుపరి తన కుటుంబ సభ్యులే కదా, భార్యాభర్త, కాబట్టి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలు జరగబోతున్నాయి. నాంపల్లి సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ మొదలవుతుంది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ప్రజల గురించి ఆయన ఆలోచించుకుంటే ఇన్ని ఎట్లా కట్టుకుంటాడు? ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఆయనకి? 150 స్థానాలు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకి అవకాశం, పోటీ చేసే అవకాశం కూడా ఉండేది కాదు. అంటే పోటీ చేస్తారు, సభ్యులు ఉంటారు కాబట్టి, అంటే బలమైన అభ్యర్థులు కావచ్చు, లేకపోతే చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు బంగారు పెళంలో పెట్టారు, కాలుతో తనుకున్నాడు. ఈరోజు మళ్ళీ అవకాశం రాదు. కాబట్టి ఇప్పుడు అతని పరిస్థితి అతనికి అర్థమైపోయింది. కళ్ళ ముందు పంచరంగుల చిత్రం కనపడుతుంది ఆయనకి. కారాగారమా లేకపోతే విదేశాలకు పారిపోవటమా ఏంటి మన పరిస్థితి? ఆయనకు అర్థం కాని అగమ్య గోచరంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టాలని ఈ శ్రేణులు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఏమీ కాక తల్లికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4గురిని హత్య చేశారు. ఇప్పుడు ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడు చాలామందికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేకపోతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా? ఈ కార్యకర్తలు ఇలా చంపుతుంటే ఇంకేంటి మీరు ఏం మేనిఫెస్టోలు లెక్క పెడుతున్నారని చెప్పని ఆలోచిస్తున్నారు. వాళ్ళు వ్యూహాత్మకంగా దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓ అరాచకం సృష్టిస్తేనే కొంతమంది ఉండ నాయకులన్నా వాళ్ళు ఏమంటూ ఉంటారేమో, ఈ ఆయన కాక ఇంకా 10 మంది వీళ్ళు కూడా పక్క చూపులు చూస్తున్నారు. 4 శాసనసభ్యులు, అందుట్లో 2 నెట్టు ఏ పార్టీలోకి రానివ్వరు. మిగిలిన 2 ఎట్లా రావాలని చెప్పని వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని భయం కొద్దీ వాళ్ళు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దానికి తోడు సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి వ్యతిరేక రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని అంశం. ఇందాక మీరు అడిగారు భయమా లేకపోతే నిస్సందేహంగా వాళ్ళు ఆ ప్రజలను మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి అనే ఆశ చూపించి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తారని చెప్పనే భావన తీసుకొచ్చేసి, రెండోది వాళ్ళ ముఠా నాయకత్వంతో ఒక రకమైన భయంతో ప్రతి గ్రామంలో 2 వర్గాలుగా విభజించేసి 2 వర్గాలు హత్యలు జరుగుతూ ఉంటే మళ్ళీ వాళ్లే రాజీ పెట్టేసి 2 వర్గాలని చెప్పు చేతుల్లో పెట్టుకొని గ్రామాల్లో 2 వర్గాలు తన్నుకుంటాయి. ఎన్నికల నాటికి 2 కలిసి ఆయనకు అనుకూలంగా ఓటేసే విధంగా ఇప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చాడు. 1996లో తెలుసాలుగా ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ప్రతిసారి నేనే ముఖ్యమంత్రి అనుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి కదా, ఇప్పుడే ఇట్లా చేస్తున్నారు, ముఖ్యమంత్రి అయితే మన బతకనిస్తారా అనే భయం కొద్దీ అనుకూలంగా ఉన్నారు. ఈరోజు ఇప్పుడు పరిస్థితి పోయింది. ఇక జీవితంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారని చెప్పి నిర్ణయానికి ఆ నియోజకవర్గ ప్రజలు వచ్చారు. కాబట్టి నిజంగా అక్కడ బీటెక్ రవి గారు బాగా శ్రమపడ్డారు. కానీ ఆ విధమైనటువంటి వ్యత్యాసంతో ఆయన ఓడిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సరే, భవిష్యత్తు ఉంది, ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆ పోరాటాన్ని అలానే కొనసాగిస్తారు. ఇప్పుడు ఆయన కార్యాలయాన్ని కూడా అక్కడ కార్యాలయం పెట్టడమే గొప్ప. మరి ఇప్పుడు అక్కడ ప్రజలకి ధైర్యంతో ఆయన ఉండాలన్న ధైర్యంతో సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పులివెందులకే నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పులివెందుల ప్రజలకు మేలు చేయకుండా ఎలా ఉంటారు? నిస్సందేహంగా అందరినీ ఒకలాగానే చూస్తారు ప్రజలు. రాజకీయాలు వేరు, ప్రజల యొక్క ప్రయోజనాలు వేరు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. రేపు పొద్దున ఇవన్నీ చేస్తే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి అదే నియోజకవర్గాన్ని 1978 తర్వాత అంటే 83లో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు అక్కడ గెలుపు అనేది లేదు. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు 2009 వరకు 187 నియోజకవర్గాలు ఉండేవి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో 187 నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో మామూలుగా నియోజకవర్గాలు కలిపే కార్యక్రమంలో అప్పుడు 175కి పరిమితం అయిపోయినాయి. ఈ 175లో ఇప్పటి వరకు కూడా పులివెందులు తప్ప అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంది.
గత 20 సంవత్సరాల నుంచి రాని నియోజకవర్గాల్లో కూడా మొన్న ఎన్నికల్లో గెలవడం కూడా జరిగింది. కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గాన్ని కూడా 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.